క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి ఆయన. అయ్యా, వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చింది. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, మీ శత్రువులను క్షమించే దమ్ము నీకుందా? శత్రువులను క్షమించే దమ్ము నీకుందా అంటే, ఇక్కడున్న ఈ విధానం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఏంటనంటే, పాత నిబంధనలోని ఇది వరకు మీరు ఏమన్నారంటే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది అనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమించాలి. ఎందుకు శత్రువులను ప్రేమించాలి అని అంటే, నీవు ప్రేమ కలిగి ఉన్నావు, నీవు క్రీస్తుని నమ్ముకున్నావు. ఎదుటున్న వారు క్రీస్తుని నమ్ముకోలేదు. ఇప్పుడు నీవు ప్రేమ కలిగి వారిని క్షమించకపోతే వారు ఏం చేస్తారంటే, నీకన్నా వారు ఎక్కువ పగ పెట్టుకుంటారు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే, మీ శత్రువులను ప్రేమించాలి. ఎవరు శత్రువులు అనంటే, భూమి మీద మనిషికి శత్రువు అనంటే ఒక్కడే శత్రువు. ఎవరంటే అపవాది. ఇక్కడ మరి శత్రువులను ప్రేమించుడి అనే అంశం అర్థం ఏమిటి అనంటే, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ మంది ఏం చేస్తున్నారనంటే అపవాదిని వెంబడిస్తున్నారు. అలా అపవాదిని వెంబడించడం వలన ఏం జరుగుతుందనంటే, వాడి క్రియలు అనేది వచ్చేస్తుంది, వాడి లక్షణాలు అనేది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, వాడిని వెంబడిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని వారు ఏం కలిగి ఉంటారనంటే శత్రుత్వం కలిగి ఉంటారు. అంటే అపవాదిని వెంబడించే వారు వాడి లక్షణాలే వస్తాయి, క్రీస్తుని వెంబడించే వారు క్రీస్తు లక్షణాలే వస్తాయి. క్రీస్తు లక్షణాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మఫలాలు ఉంటాయి. అపవాదిని వెంబడించే వారిలో ఏముంటాయి అంటే శరీర కార్యాలు ఉంటాయి. ద్వేషం, పగ, అసూయ, కక్ష, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. అందుకని ప్రతి ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, మీ శత్రువులను ప్రేమించుడి అంటే, ఎవరు శత్రువులు అంటే మనిషికి శత్రువు కాదు. అపవాదిని వెంబడిస్తున్న వారు
క్రీస్తుని వెంబడిస్తున్న వారికి వాళ్ళు ఏమవుతారంటే శత్రువులు అవుతారు. కాబట్టి క్రీస్తుని వెంబడిస్తున్న వారు సాతాన్ని వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేయాలంటే ప్రేమ కలిగి వాళ్ళని ప్రేమించాలి అని చెప్తాను. ఈ విషయం మీద మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. 4 స్నేహితులు ఉన్నారు. 4 స్నేహితులు ఒక చాట కూర్చొని మందు తాగుతున్నారు. మందు తాగుతూ వాళ్ళు ఒకళ్ళ బాధలు చెప్పుకున్నారంట. చెప్పుకున్న సందర్భాల్లో ఏమేమి చెప్పుకున్నారంటే ఒకడు అన్నాడంట, నేను ఇంటికి వెళితే మా ఎవరు రానియట్లేదురా అన్నారంట. ఇంకొక ఆయన అన్నట్ట, అరే నేను ఇంటికి వెళ్తే తలుపు అయితే తీస్తున్నారులే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆమె పిల్లలు కలిసి కొడుతున్నారా అన్నాడు. ఇంకొకడు అన్నాడంట, అరే నిన్ను లోపలికన్నా రానిస్తున్నారు, నన్ను ఆ మాత్రం కూడా రానియట్లేదురా అన్నాడు. నాలుగో ఆయన ఏమన్నంటే, అరే అది ఆగుండ్రా బాగానే చెబుతున్నారులే కానీ మీకులాగా నాకు అలాంటి బాధ ఏమి లేదు, మా యావ నాకు చక్కగా వండి పెడుతుందిరా, ఏ సమయంలో ఏ తీసుకెళ్ళినా చక్కగా వండి పెడుతుంది, ప్రేమ కలిగి ఉంటుందిరా అంటే, ఆగరా మనలాంటి వాళ్ళని ఎవరన్నా భార్యలు మంచిగా చూస్తారా, అరే వీడన్నీ ఇక ఎక్కువ చెబుతుండో అని అంటే, అప్పుడు ఆయన అన్నంట, కావాలంటే రండిరా వచ్చి చూడండి రానని అన్నాడంట. సరే వీళ్ళు బయలుదేరారు అక్కడి నుంచి, ఏంటో కనుక్కుందాం తెలుసుకుందామని. బయలుదేరి వెళ్ళేటప్పుడు చికెన్ కొట్టుగాడు చికెన్ తీసుకొని కూడా వెళ్ళారు. ఎందుకనంటే మరి ఆయన చెప్పింది కదా ఎప్పుడైనా వండి పెట్టిద్ది అని చెప్పారు కదా, అందుకని ఆయన చెప్పిన మాట ప్రకారం చికెన్ తీసుకొని వెళ్ళారు. వెళ్ళంగానే తలుపు తీసి వాళ్ళు అనుకున్నారంట, ఊరు నిజమేరో అనుకున్నారంట, తలుపు తీసింది నిజమేననుకున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత అరే ఇంకా ముందుందే అని అనుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ చికెన్ వండన్నాడు. సరేనండి వండుతాను. నైట్ చాలా టైం అయిపోయింది, 10 చాలా టైం అయిపోయింది. మరి తాగిరోళ్ళు ఆ టైంకి వచ్చేది, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కూర్చున్న తర్వాత 4 కూర్చున్న తర్వాత వాళ్ళు తినటానికి ఇంకా వేరే అవి కూడా పెట్టిన తర్వాత ఆ టైంలోనే భోజనం చేసి వాళ్ళకి చక్కగా వడ్డించింది. వాళ్ళప్పుడు ఆయన అన్నట్టు, అరే చూశారంటే ఊరు నిజమేరా అనుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు బయట అరుగుల మీద మరి భార్యాభర్త లోపల నుండి వీళ్ళు బయట ఉంటారు కదా, వీళ్ళు బయట పడుకున్నారు. ఇట్లా కిటికీ ఉంటే వాళ్ళు లోపల వీళ్ళు బయట. అయితే ఆ లోపల ఆయనకి పరుపు మీద ఇదేసి ఆయన పడుకున్న తర్వాత మరలా ఆయనకి ఏం చేస్తుందంటే కాళ్ళు ఒత్తుతుందంట. ఇవన్నీ కూడా వీళ్ళు బయట ఉండి గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సరే నైట్ ఆయన పడుకున్న తర్వాత ఎప్పుడుగో చాలా టైం అయిన తర్వాత అప్పుడు నిద్రపోయిన తర్వాత పడుకుంది. ఇప్పుడు ఉదయాన్నే లేచిన తర్వాత ఆమె లెగిసి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అడిగారంట, అమ్మా ఏంటమ్మా ఇది, మేమేమో ఇంటికి వెళితే లోపలికి రానియరు, లేకపోతేనేమో లోపల రానిచ్చేమో కొడతారు, లేకపోతే తిడతారు, మా పరిస్థితి ఇదమ్మా. ఆ సమయంలో వాడు ఏం చెప్పిండంటే, నాకు అలాంటి పనే లేదు, నన్ను చక్కగా చూసుకునిద్దనని చెప్పిండు. మేము అది కనుక్కుందాము చూద్దామని మేము వస్తే ఇక్కడ మేము అనుకున్న దానికన్నా ఎక్కువే జరిగిందమ్మా. నువ్వు చక్కగా అసలు ఏంటి ఆ టైంలో వండి పెట్టడం ఏంటి, ఒక మాట అనలేదు, ఒక తిట్టలేదు, మళ్ళీ పైగా వండి పెట్టి మళ్ళీ పడుకున్న తర్వాత కాళ్ళు ఎన్ని ఒత్తి, అమ్మా ఏంటమ్మా ఇది ఇంత చక్కగా అసలు నువ్వు ఎలా చేస్తావని అని అన్నప్పుడు ఆమె చెప్పిందంట, ఏమనంటే, అన్నయ్య ఆయన తాగొచ్చిండు, ఇప్పుడు తాగొచ్చినోడిని నేను కూడా ఏదో ఒకటి అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆయన ఏదో ఒక రోజు ఈ లోకం విడుస్తాడు. విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తారో, నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు తాగొచ్చిన వాడిని నేను బాధ పెట్టి ఆ తర్వాత ఈ లోకం విడిస్తే ఏడికి వెళ్ళిపోతారో, నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ నరకయాతనే, అక్కడ నరకయాతనే. ఎందుకన్నయ్య ఇక్కడ ఆయన్ని బాధ పెట్టడం ఎందుకని, ప్రేమగా నేను చూసుకుంటున్నాను అని చెప్పింది.
ఆ మాటకు ఆయన ఆయన లోపల ఉన్న ఆయన పరుగు పరుగున వచ్చి నన్ను క్షమించు, నేనేక తాగను అన్నా. చూశారండి? అంటే ఆమె కలిగి ఉన్న విధానం ఏంటి? ప్రేమ కలిగి ఉంది. బైబిల్ గ్రంథంలో ఈ విషయం మీద ఒక విషయం బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఇదే సందర్భం కనపడుతుంది. ఏ సందర్భం అంటే నాబాలు అబీగయలు సందర్భం కనపడుతుంది. నాబాలు మోటివాడు, దుర్మార్గుడు. అయితే దావీదు గారిని తిట్టిన తర్వాత దావీదు గారు చంపడానికి వస్తూ ఉంటే ఏమైంది, అబీగయలు వెళ్ళి నా ఏలిని వాడా, నా భర్త దోషం, నా భర్త తప్పు నాదని ఎంచి క్షమించు నాయనని కాళ్ళ మీద పడింది. అలాంటి భార్యలు ఉన్నారా? అట్లా క్షమించే నా భర్త క్షేమం కోరుకునే భార్యలు ఉన్నారా? చాలా అదృష్టవంతులు. చాలా దేవుడు దీవిస్తున్న, ఆశీర్వదిస్తున్న. ఆ తర్వాత వచ్చేసరికి నేను చేస్తున్న విషయం ఏంటి? విందు చేస్తుండో ఫ్రెండ్స్ని పిలిచి అందరూ పిలిచి రాజులు విందు చేసినట్టు తాగి ఇచ్చేస్తాడు. ఆ టైంలో చెప్పినా కానీ అర్థం కాదనుకుంది ఆమె. ఉదయాన్నే చెప్పింది. తర్వాత ఆయన మంచాన పడడం, తర్వాత దేవుడి మొత్తం చనిపోవడం జరిగింది. భార్య ఎప్పుడు భర్త మారాలి అని అంటే ఏం కావాలంటే ప్రేమ కావాలి. ఒక ప్రేమేనండి. తర్వాత పేతురు గారు రాసిన పత్రికలు ఏమని చెబుతారంటే నీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భర్తను రాబట్టబడవచ్చు అని చెప్తారు. ఇప్పుడు నీ భర్త తాగుతుండో, నీ భర్త తిరుగుతుండో, నీ భర్త నీ మాట వినట్లేదు అనుకోండి, చెబుతున్నాను, బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ప్రేమ చూపిస్తే ఏమైతారో మారిపోయారు. వాళ్ళ సందర్భం అదేనండి. మారిపోయారా? శత్రువులను ప్రేమించే దమ్ము నీకు ఉందానంటే క్రీస్తుని కలిగి ఉన్న వారు ఏం చేస్తారు? ప్రేమ చూపిస్తారు. మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్పుకోవాలి. తీతుకు రాసిన పత్రికలో ఏమని చెప్తానంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యవ్వన స్త్రీలు ఎంట ఉండి తమ భర్తకు పిల్లలకు ఏం చెప్పుకోవాలంట? వాక్యం చెప్పుకోవాలి. వాక్యము చెప్పుకుంటేనే వాళ్ళు ఏమవుతారు? మారతారు. వాళ్ళు మారితే నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి చేరుకుంటారు. పరలోకంలో ఎలా ఉంటుందో కుటుంబం అంతా మారితే భూమి మీద అలా ఉంటుంది. యెహోషువ గారు ఏమని చెప్తారంటే మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెప్పారు. యెహోవాను సేవిస్తే అసలు మన జీవితాలు అద్భుతంగా ఉంటాయండి. పేతురు గారు ధోనిలోని యేసుక్రీస్తు ప్రభువారికి చోటిచ్చారు. చోటిస్తే ఆ ధోనిలో క్రీస్తు వస్తే ఆ ధోని ఏమైంది? చేపలతో నిండి ఉన్నది. ఎందుకని నిండి ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారికి పేతురు గారు స్థలం ఇచ్చారు కాబట్టి. క్రీస్తుకి మన హృదయంలో చోటు ఇస్తే మన జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్తారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆయనకు శిష్యులుగా ఉండాలంటే మనం బహుగా ఫలించాలి. సామెతలో 31వ అధ్యాయం 10వ వచనం నుంచి అక్కడ స్త్రీ గురించి ఉంటుంది. మొత్తం కూడా గుణవతి అయిన భార్య లక్షణాలు అక్కడ కనపడుతున్నాయి. ఆమె ఉదయాన్నే పెందలకాడనే లేస్తుంది, పని చేస్తుంది. పిల్లలు లేచి ఏమంటారంట? ధన్యురాలు అని అంటారు. అంటే పెందలకాడ లేచి పిల్లలకు భోజనం సిద్ధపరిచి ఇంటి వారిని రక్షణ కొరకు సిద్ధపరిచినప్పుడు పిల్లలు లేచి ఏమంటారు? ఆ తల్లి ధన్యురాలు అని అంటారు. గ్రంథంలో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే అపవాదిని వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో వారు నీ మీద ఏం చేస్తారు? శత్రువులుగా ఉంటారు, నీకు వ్యతిరేకంగా ఉంటారు, నిన్ను ఏ మాట పడితే ఆ మాట అంటుంటారు, నిన్ను పడనీయరు, నువ్వంటే ఇష్టం ఉండదు. అలాంటి సందర్భాల్లో నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు కాబట్టి నీవు వారిని క్షమించినప్పుడు, వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమవుతారంటే తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మారతారు, మారు మనసు పొందుతారు. అప్పుడు నీవు ఎలా ఉంటావు? ఆరోగ్యంగా ఉంటావు. మనం ఆరోగ్యంగా లేకపోవడానికి కారణాలు ఏంటో తెలుసండి? ఎదుటిన్న వ్యక్తిని క్షమించకపోవడం వల్ల. మనం ఎదుటిన్న వ్యక్తిని క్షమిస్తే మనం ఎలా ఉంటామో తెలుసండి? ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. పిల్లలు చూడండి, హుషారుగా, యాక్టివ్గా, బలం అంత ఇదిగా ఉంటున్నానికి కారణం ఏంటి? వారిలో ఎటువంటి ద్వేషాలు ఉండవు, వాళ్ళు పగలో ఉండవు, ఏమి ఉండవు అనమాట. అందుకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు,
ఆనందంగా ఉంటారు. మనుషుల్లో పెద్దవాళ్ళు ఏమిటి అంటే ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, శత్రువులను క్షమించే దమ్ము మనకు ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు మనలో ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రేమ మనం చూపించాలి. అప్పుడే మనకు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంది. భూమి మీద సాతాను తప్ప ఎవరు మనుషులకు శత్రువులు, ఒకరికొకరు శత్రువులు కాదు. వాడిని వెంబడిస్తే వారి నీ మీద శత్రువుగా ఉంటారు. నువ్వేం చేయాలంటే వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడే వారు ఏమవుతారంటే మారతారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకు పెట్టారు? పరలోకం చేరాలని. మనందరం ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తికి విసుగు తెప్పించే విధంగా, చికాకు తెప్పించే విధంగా, ఒక వ్యక్తిని బాధపరిచే విధంగా ఎప్పుడు కూడా మనిషి ఉండకూడదండి. నరహత్య అంటే ఏంటో తెలుసండి? ఏంటి నరహత్య అంటే? పాత నిబంధన కొత్త నిబంధనలో నరహత్య ఏంటి అర్థం ఏంటో చెప్పండి. పాత నిబంధనలో నరహత్య అంటే కత్తి పెట్టి పొడవటం, కత్తి పెట్టి నరకటం. అది నరహత్య. పాత నిబంధన శరీర సంబంధమైనది. కొత్త నిబంధన ఏంటంటే నీ మాట ద్వారా ఎవరైనా బాధపడితే, నువ్వెవరినైనా బాధ పెడితే అదే నరహత్య. అందుకని నరహత్య చేసేవారిగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలి. భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల, పిల్లల పట్ల, తర్వాత పొరుగువారి పట్ల, బంధువుల పట్ల, వీళ్ళందరి పట్ల, సహోదరుల పట్ల, తమావుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు ఈ లోకంలో కలిగి ఉండవలసింది ఏమిటి అని అంటే క్రీస్తు చెప్పింది ప్రేమ కలిగి. ఏమంటే నేను యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, నేను మందిరానికి వెళ్తా, నాకు చాలా ఇష్టం అంటారు. మరి దేవుడు ఏమయ్యండి? ప్రేమస్వరూపి అయ్యాడు. మరి ఆయన్ని ఎమ్మడించేవారు ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తుని ఎమ్మడించి ప్రేమ లేకుండా ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ ఉంటే నువ్వు క్రీస్తుని ఎమ్మడిస్తున్నట్ట, దెయ్యాన్ని ఎమ్మడిస్తున్నట్ట? ఒకసారి ఆలోచించండి. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనం ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.